ఓం నమ శివాయ. జై శ్రీరామ్. హర హర మహాదేవ. శంభో శంకర. భైరవులలో దర్శనాల అనంతరం ఈరోజు భైరవ దర్శనాలు చేయించాలనుకున్న సంకల్పంతో దర్శనాలు చేయిస్తున్నాము. వీడియో మీకు వీలైనంత వరకు కూడా ఏ దేవాలయాల్లో లోపలికి వెళ్ళొచ్చో బయటికి వెళ్ళొద్దో అక్కడక్కడ వీడియోలన్నీ మీకు కూడా చిన్న చిన్న క్లిప్గా చేసి వీడియో ప్రొవైడ్ చేస్తున్నాం, చూడండి. ఇది అష్టభైరవులలో ఈరోజు అష్టభైరవ దర్శనాలు చేస్తున్నాము. ఇది అష్టభైరవుల్లో ఒకటి. మీరు కాశీ వచ్చినాక 9 నిద్రలు చేయాలనుకున్నా, కాశీవాసం 9.5 నెలలు కాశీవాసం గర్భవాసం చేయాలనుకున్నా, కాలభైరవ దేవాలయంతో పాటు అష్టభైరవులు చేసుకుంటే చాలా మంచిది. అష్టభైరవులలో ఈయన రూర్ భైరవ్, అలా అన్ని అష్టభైరవులు అన్ని దేవాలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ మొత్తం 108 భైరవులు ఉన్నారు. ముఖ్యంగా అష్టభైరవులు తిరుగుతూ ఉంటాము. ఇప్పుడు ఈ వీడియోలో అష్టభైరవులు, మీకు నెక్స్ట్ వీడియో పంచకోశి గురించి కూడా చూపించడం జరుగుతుంది. పంచకోశి యాత్ర కూడా మేము పెట్టడం జరుగుతుంది. మేము యాత్రికులన్నీ తీసుకొని వెళ్ళాము. ఇది మన తెలుగువారి యాత్రికులు. ఇది ఇలా మీకు అన్నీ కూడా చూపించుకుంటూ రావాలనే సంకల్పంతో మేము మా ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. మా ఛానల్ని మొదలుపెట్టాము. మా ఛానల్లో ఇప్పటి వరకు వచ్చిన వీడియోస్ ఒక లెక్క, ఇప్పుడు వచ్చేది ఒక లెక్క ఉండాలన్న ఉద్దేశంతో షార్ట్స్ అండ్ వీడియోస్, షార్ట్స్పై మొగ్గు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఉత్సాహం పెరిగితే మేము ముందుగా ఇంకా దూకుడుగా అన్ని దేవాలయాలు చూపించాలనే సంకల్పంతోనే ఉన్నాము. కాశీలోని ప్రఖ్యాతిగాంచిన అష్టభైరవులు కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ అష్టభైరవులు తిరగడానికి మీకు 800 నుండి 1000-1500 వరకు ఛార్జ్ చేస్తారు. 800, 1000, 1500 ఏదో సమయానుసారం తీసుకుంటుంటారు. ఒక్క ఆటోలో వచ్చేసి 5 మంది వెళ్ళొచ్చు. మీరు ఎక్కడ ఏ సత్రంలో ఉన్నా కానీ మేము ఈ అవకాశాన్ని ఇస్తాము. మీకు కావాలన్నప్పుడు మీకు కాల్ చేయండి, మేము అన్ని భైరవులు చూపిస్తాము. డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు ఎక్కడైనా రూమ్స్ కావాలనుకున్నా, ట్రావెల్స్ కావాలనుకున్నా డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు సదుపాయం ఏర్పాటు చేస్తాము. గ్రూప్గా రావాలనుకున్న వారు 100, 200, 300 మంది గ్రూప్ ఉన్నారంటే మా కెపాసిటీ వచ్చేసి 300 మంది వరకు చేయగలుగుతాం ఇప్పుడు ప్రస్తుతానికి. అలాగ చేయాలనుకుంటే 2000 మందికి కూడా చేసి ఉన్నాము గతంలో. ఇప్పుడు మీకు 200-300 మంది గ్రూప్ వస్తున్నాము అన్నా కానీ మేము అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. భోజనం విషయంలో అయితే మేము తగ్గేదే లేదు. పౌష్టికాహారం, బ్రహ్మాండమైన ఆహారం, వాటర్, ఆర్ఓ వాటరు, కూలింగ్, నార్మల్ వాటర్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. మా సత్రం యొక్క భవనాలలో అన్నిట్లలో గీజరు, వాటరు అన్ని ఫెసిలిటీస్ ఉన్నవి. మీరు ఒక్కసారి మా సత్రాన్ని చూడండి. చూశాక నచ్చి మీరు ఎంతమందికి చెప్తూ ఉంటారో మా ఊహకు అందదు, మీ ఊహకు కూడా అందదు. వచ్చిన వారందరూ చాలా సంతోషపడతారు. ఇంకా మున్ముందుగా రివ్యూస్, వీడియోస్ అందరూ కూడా అన్నీ కూడా యాత్రికులతో పాటు తీయాలని అనుకుంటున్నాము. ఆ విశ్వనాథుని అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలమనే తపనతో ఇప్పుడు మేము గంగా హారతి కోసం పగ్గాలు వేసాము. చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అక్కడ మాకు నెట్వర్క్ అవకాశాలు దొరికినాయి. నెట్వర్క్ వచ్చిందంటే మేము తప్పనిసరిగా గంగా హారతి లైవ్ ప్రతిరోజు ఉంటుంది. మేము ఇక్కడ మీకు ఆశ్రమాలు, దేవాలయాలు, చిన్నవి పెద్దవి అన్ని వీడియోలు చూస్తూనే ఉంటాము. ఎల్లకాలం ఆ పరమశివుని సేవలో నిమగ్నమై ఉండాలనే ఆంక్షతో కాశీకి వచ్చేసి ఇక్కడే ఉంటూ ఉన్నాము. అలాగే మాతో పాటు ఒక టీం తయారవుతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు 2-3 అయ్యారు. ముందు ఇంకా పెరగవచ్చు. మేము కాశీలో ముందు చాలా పెద్ద ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం. హర హర మహాదేవ. శంభో శంకర. నమ శివాయ. ఓం నమ శివాయ.